Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి లెన్స్ కార్డ్ సొల్యూషన్ లిమిటెడ్ మీద ఉంది. ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 7% వరకు కూడా గెయిన్ అయిందండి. ఎందుకు గెయిన్ అయిందంటే సాటర్డే రోజు లెన్స్ కార్డ్ సొల్యూషన్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అయిందండి. అండ్ Q2 రిజల్ట్ నేను మీకు పాస్ట్ 2 వీడియోస్లో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ కూడా 21% వరకు ఇంక్రీజ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 20% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ మార్జిన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ కంపెనీ రిజల్ట్ మాట్లాడితే చాలా మంచిగా అయితే ఉండేదండి, అంటే ఎక్స్పెక్టెడ్ కైనా చాలా మంచి రిజల్ట్ ఉండేది. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 7.5% వరకు గెయిన్ అయింది. అండ్ జెఫ్రీస్ గారేమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్ పర్ షేర్ అండి. సో మీరు ఎవరైనా లెన్స్ కార్డ్ సొల్యూషన్ స్టాక్లో పెట్టుబడి చేసి ఉంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే అశోక్ లీలాండ్ మీద ఉంది. ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకు ట్రేడ్ అవుతుంది, దీని వెనకాల మెయిన్లీ 2 ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అండ్ ఆ 2 ఇంపార్టెంట్ రీజన్స్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. థర్స్డే రోజు మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముండేదంటే అశోక్ లీలాండ్ది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, దాని పేరు వచ్చేసి హిందూజా ఫైనాన్స్. అండ్ ఆ హిందూజా ఫైనాన్స్ వచ్చేసి ఎన్డిఎల్ వెంచర్స్లో మర్జ్ అయితే అవ్వబోతుందండి. అండ్ ఎప్పటి వరకు మర్జర్ అవ్వచ్చు, 1st April 2026 వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ ఏమో వీళ్ళైతే డేట్ అయితే ఫిక్స్ చేశారండి. బట్ సబ్జెక్ట్ టు అప్రూవల్స్ అండి. సో చూడాలండి, సపోజ్ ఎన్సిఎల్టీ అప్రూవల్ డిలే అయిందనుకోండి, ఆ డేట్ ఏమో ఇంకా అంటే ఇంకా ముందరికైతే పోవచ్చు. సో అశోక్ లీలాండ్ సబ్సిడరీ కంపెనీ ఉంది కదా మన హిందూజా ఫైనాన్స్, సో అది వచ్చేసి మర్జ్ అవ్వబోతుందండి ఎన్డిఎల్ వెంచర్స్లో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఎన్డిఎల్ వెంచర్స్ మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ ఉంది, బట్ హిందూజా ఫైనాన్స్ మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ లేదండి, ఇది అన్లిస్టెడ్ మార్కెట్లో ఉంది. అండ్ స్వాప్ రేషియో గురించి మాట్లాడితే ఎవరి దగ్గర అయినా హిందూజా లీలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ ది సపోజ్ 10 షేర్స్ ఉందనుకోండి, వాళ్ళకి ఎన్డిఎల్ వెంచర్స్ 25 షేర్స్ అయితే ఇస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏముందంటే ఇప్పుడు చూడండి, 1st December కదా, సో నవంబర్ మంత్ది ప్రతి ఒక్క ఆటో కంపెనీది సేల్స్ డేటా అయితే అవుట్ అయింది. అండ్ అశోక్ లీలాండ్ ఇక్కడ మీరు ప్రెసెంట్లీ నవంబర్ మంత్ది సేల్స్ డేటా చూడొచ్చండి. టోటల్ సేల్స్ ప్రెసెంట్లీ 18,272 యూనిట్స్ అయితే అయింది. సిఎన్బిసి టీవీ 18 పోల్ వాళ్ళది ఏముండేదంటే 16,030 యూనిట్స్ సేల్ అయిందని వాళ్ళది ఎక్స్పెక్టెడ్ ఉండేది. బట్ ఎక్స్పెక్టెడ్ కైనా ఎబో అయితే వీళ్ళు సేల్ చేశారు నవంబర్ మంత్లో. టోటల్ సేల్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 29% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ టోటల్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ సేల్ చూడొచ్చు 27% వరకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అండ్ టోటల్ డొమెస్టిక్ సేల్ చూడండి 32% వరకు అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయిందండి. సో నవంబర్ మంత్ది సేల్స్ డేటా అశోక్ లీలాండ్ చాలా మంచిగా అయితే వచ్చింది. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే బ్రోకరేజెస్ యాజ్ ఆఫ్ నో 180 to 190 రూపీస్ది అశోక్ లీలాండ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వేర్ ఎనర్జీ మీద ఉంది. సో వేర్ ఎనర్జీ స్టాక్లో మీరు ఈరోజు చూసినట్టయితే మార్నింగ్ టైంలోనే మాకు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడింది. ఎందుకు కనపడిందంటే వేర్ ఎనర్జీ వాళ్ళేమో పోతే బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేశారని. ఇంపార్టెంట్ నోటీస్లో వేర్ ఎనర్జీ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి 140 మెగావాట్ది ఒక సోలార్ మాడ్యూల్ ఆర్డర్ అయితే దొరికిందండి. ఎవరి దగ్గర నుంచి దొరికింది, ఒక ఓల్డ్ కస్టమర్ ఉన్నారు, ఆయన దగ్గర నుంచి ఆర్డర్ అయితే దొరికిందండి. అండ్ ఈ ఆర్డర్ని వేర్ ఎనర్జీ వాళ్ళేమో నెక్స్ట్ కొన్ని మంత్స్లో అయితే కంప్లీట్ చేయబోతున్నారు. సో వేర్ ఎనర్జీకి 140 మెగావాట్ది ఆర్డర్ అయితే దొరికింది కదా, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి చూడండి మార్నింగ్ సెషన్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అయిందండి. బట్ ఈరోజు మీరు చూసినట్టయితే మన ఇండియన్ మార్కెట్ మార్నింగ్ టైంలో పాజిటివ్ ఉండేది, బట్ ఆఫ్టర్ లెవెల్ మన ఇండియన్ మార్కెట్లో ఒక ఫాల్ అయితే కనపడింది. ఎందుకు కనపడిందంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ రీజన్స్ అండి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏముందంటే రూపీ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి అగ్నెస్ట్ ది యూఎస్ డాలర్. అండ్ మీరు 2025 చూసారనుకోండి, ఏషియన్ కరెన్సీది వరెస్ట్ వచ్చేసి రూపీ అయితే ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు రూపీ హిట్ ఫ్రెష్ రికార్డులో వరెస్ట్ ఏషియన్ కరెన్సీ సో ఫార్ ఇన్ 2025 అండి. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి మన ఇండియన్ మార్కెట్ ఈరోజు ఫాలో అవ్వడానికి. ఎందుకంటే మెజారిటీ డీల్స్ ఫారిన్ కంట్రీస్తో మన ఇండియాతో డాలర్లోనే అవుతుందండి. ఎందుకు మీకు తెలుసు, డాలర్తోనే మెజారిటీ కంట్రీస్ ఏమో డీల్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ రూపీ వచ్చేసి అగ్నెస్ట్ ది డాలర్ ఫ్రెష్ రికార్డ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐపీఓ జిఎంపీ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి ఎగ్జాటో టెక్నాలజీ బీఎస్సీఎస్ఎంఈది ఈరోజు సెకండ్ డే అండి. ప్రెసెంట్లీ జిఎంపీ చూడండి 7% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకొక
ఎస్ఎంఈ ఐపీఓ ఉంది, పేరు వచ్చేసి రావెల్ కేర్ బిఎస్ఎస్ఎంఈ. 40% జిఎంపీ అయితే ప్రెసెంట్లీ ట్రేడ్ అవుతుంది. ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అయింది, లాస్ట్ వచ్చేసి 3 డిసెంబర్. అండ్ ఇప్పుడు మెయిన్ బోర్డ్ ఐపీఓ రిలేటెడ్గా మాట్లాడితే మీసో ఐపీఓ జిఎంపీ 36% నడుస్తుంది, ఈక్వెస్ ఐపీఓది 35%, విద్యా వైర్స్ది 19%. అండ్ ఈ 3 ఐపీఓస్ది డీటెయిల్ వీడియో అయితే నేను చేశానండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, లేదంటే ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా ఈ 3 ఐపీఓస్ది డీటెయిల్ వీడియో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఏ ఐపీఓని మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ ఐపీఓని మీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దాని గురించి కూడా నేను మాట్లాడాను. సో మీరు డెఫినెట్గా మీరు అయితే ఒకసారి చెక్అవుట్ అయితే అవ్వచ్చండి. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో 8th డిసెంబర్కి ఓపెన్ అవబోతుంది. పేరు వచ్చేసి వేక్ ఫిట్ ఇన్నోవేషన్స్ ఐపీఓ. ప్రెసెంట్లీ ప్రైస్ బ్యాండ్ ఏమైతే అనౌన్స్మెంట్ కాలేదండి, బట్ 8th డిసెంబర్కి ఓపెన్ అయితే, లాస్ట్ వచ్చేసి 10th డిసెంబర్. సో అయితే ఐపీఓ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ పేటీఎం మీద ఉంది. ఈరోజు పేటీఎం స్టాక్ మళ్ళీ 2% వరకు గెయిన్ అయింది. లాస్ట్ 4 to 5 ట్రేడింగ్ సెషన్ నుంచి స్టాక్ ఏమో పాజిటివ్లో అయితే గెయిన్ అవుతుంది. ఎందుకు గెయిన్ అవుతుంది? ఒకటే రీజన్ ఉందండి, అది ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి పేటీఎంది సబ్సిడరీ కంపెనీది కదా, పేటీఎం పేమెంట్స్ సర్వీస్ లిమిటెడ్, దానికి ఫైనల్ అప్రూవల్ ఇచ్చిందండి యాజ్ ఏ పేమెంట్ అగ్రిగేటర్. అండ్ దాని తర్వాత నుంచి బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే రేస్ చేశారండి. అండ్ గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళేమో ప్రీవియస్ 705 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1570 రూపీస్ అయితే చేశారండి. సో గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళేమో ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ మోర్ దెన్ డబల్ అయితే చేశారండి. బట్ కరెంట్ ప్రైస్ నుంచి 21% అప్ సైడ్ రేటింగ్ అయితే గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు అయితే ఇస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఈ పేటీఎం స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, గోల్డ్ మ్యాన్ సాచ్ అప్గ్రేడ్ రేటింగ్ టు బై సీస్ 21% అప్సైడ్ అండి. సో ప్రెసెంట్లీ పేటీఎంది 21% ది అప్సైడ్ రేటింగ్ అయితే గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు అయితే ఇస్తున్నారండి, విత్ టార్గెట్ ఆఫ్ 1570 రూపీస్. ప్రీవియస్లీ గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు ఏమో 705 రూపీస్ అయితే టార్గెట్ ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ప్రెజెంట్లీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఫ్రైడే రోజు వచ్చిందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే, ప్రెజెంట్లీ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ అయితే నడుస్తుందండి. అండ్ ఈ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఏమో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారండి. అండ్ ఏం స్టేట్మెంట్ చేశారంటే ఆయన ఇక్కడ మీరు చూడొచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సేస్ ఆర్డర్ బుక్ టాప్ 2 lakh crore అమిడ్ ఫోకస్ ఆన్ ఇండిజినియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ప్రెసెంట్లీ మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ది ఆర్డర్ బుక్ చూశారనుకోండి, 2 lakh crore రూపీస్ కైనా ఎబో అయితే క్రాస్ అయిపోయింది. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి రిలేటెడ్ టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అండ్ ఫ్రైడే రోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ గారేమో ఇంకొక స్టేట్మెంట్ చేశారు. ఏం స్టేట్మెంట్ చేశారు? రీసెంట్లీ దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ ఇది క్రాష్ అయింది కదా, సో దానివల్ల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫ్యూచర్ ఆర్డర్స్ అండ్ ఫైనాన్షియల్స్ మీద ఏం ఇంపాక్ట్ ఉండదని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చైర్మన్ డీకే సునీల్ గారేమో స్టేట్మెంట్ అయితే చేశారండి. అండ్ అందుకే ఫ్రైడే రోజు స్టాక్ గెయిన్ అయింది. అండ్ మీరు ఎవరైనా ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే, మీరు నెక్స్ట్ 1 year వరకు ఈ కంపెనీని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచారనుకోండి, ఆబ్వియస్లీ ఇది ఒక లాంగ్ టర్మ్ కంపెనీ. బట్ నెక్స్ట్ 1 to 2 years వరకు ఈ కంపెనీ మీ పోర్ట్ఫోలియో ఉంచారనుకోండి, ఈజీలీ ఈ స్టాక్లో మీరు ఒక 6,000 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు, మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్, యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ అదానీ పోర్ట్ మీద ఉందండి. సో ఈ 2 కంపెనీ స్టాక్స్ని బ్రోకరేజెస్ ఏమో ఈ వీక్ ఫోకస్ అయితే చేయమన్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ధర్మేష్ సా ఒక ఫేమస్ ఇండియన్ అనలిస్ట్ అండి. సో ఈయన వచ్చేసి ఈ వీక్ అదానీ పోర్ట్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్ని ఫోకస్ అయితే చేయమంటున్నారు. అండ్ టార్గెట్ కూడా ఇస్తున్నారండి. ఇక్కడ చూడండి, అదానీ పోర్ట్ది బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్, ఇక్కడ మీరు చూడొచ్చు 1675 రూపీస్. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 1377 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ అదే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ది కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 466 రూపీస్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 385 రూపీస్. సో బోత్ అదానీ పోర్ట్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ కంపెనీస్ అండి. సో లాంగ్ టర్మ్ వ్యూ కూడా ఉంటే ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ బీఎస్సీ మీద ఉంది. సో బీఎస్సీది
రీసెంట్లీ బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే ఇచ్చారండి. జెఫ్రీస్ గారు ఏమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 2030 రూపీస్ అండ్ ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది. అండ్ అయితే గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు ఏమో న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 2460 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి చూశారనుకోండి గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ చాలా బిలో అయితే ఉందండి. అరౌండ్ 10-12% బిలో టార్గెట్ ఇచ్చారు. బట్ జెఫ్రీస్ గారు ఇచ్చిన టార్గెట్ ఇది ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయిందండి. అండ్ మీరు ఎవరైనా ఈ బీఎస్సీ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఉంచొచ్చండి. అండ్ మీరు నియర్ టర్మ్ టార్గెట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 3300 to 3400 రూపీస్ వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే బీఎస్సీ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెంట్ని బ్రేక్ అవ్వాలి. అండ్ ఆ ఇంపార్టెంట్ రెసిస్టెంట్ ఏంటంటే 3000 లెవెల్. అండ్ ఆ ఇంపార్టెంట్ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అనుకోండి డెఫినెట్గా ఈ స్టాక్లో మీరు 3300 to 3400 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ స్విగ్గీ మీద ఉంది. ఈరోజు స్విగ్గీ స్టాక్ మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్విగ్గీ అనలిస్ట్ సేస్ కరెంట్ వాల్యుయేషన్ అండర్ ప్రైజింగ్ ఇన్స్టామార్ట్. సో ఒక అనలిస్ట్ ఉన్నారండి, ఎవరంటే అంటే బ్రోకరేజ్ పేరు వచ్చేసి కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెజెంట్లీ స్విగ్గీది వాల్యుయేషన్ కదా కరెంట్ వాల్యుయేషన్ అది ఇన్స్టామార్ట్ ప్రైస్ని అండర్ అంటే ఇన్స్టామార్ట్తో ప్రైస్ ఉంది కదా అది దానికన్నా బిలో ఉందంటున్నారండి. సో ఇక్కడ మీకు చూపిస్తానండి. కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు తెలుసు ఇన్స్టామార్ట్లో స్విగ్గీ వాళ్ళేమో హెవీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు స్విగ్గీది మీరు కరెంట్ వాల్యుయేషన్ చూశారనుకోండి దాంట్లో ఫుడ్ బిజినెస్ వస్తుంది అండ్ ఇన్స్టామార్ట్ బిజినెస్ కూడా వస్తుంది. సో ఫుడ్ బిజినెస్ ఏమో కరెంట్ వాల్యుయేషన్ని మీట్ అవుతుంది. బట్ ఇన్స్టామార్ట్ బిజినెస్ నుంచి కరెంట్ వాల్యుయేషన్ని మీట్ కావట్లేదు. సో ఇన్స్టామార్ట్ ఇది ఇంకా ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ స్విగ్గీ టార్గెట్ అయితే ఇస్తున్నారండి కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు విత్ బయింగ్ రేటింగ్ అండ్ టార్గెట్ ఆఫ్ 450 రూపీస్ పర్ షేర్ అండి. సో మీరు ఎవరైనా ఈ స్విగ్గీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాతనే ఈ స్టాక్ ఈరోజు మోర్ దెన్ 2% వరకు అయితే పాజిటివ్గా గెయిన్ అయింది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ మీద ఉందండి. ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ. 2 years బిఫోర్ ఈ కంపెనీ ఏమో ఐపీఓ అయితే తీసుకొని వచ్చింది. ప్రెజెంట్లీ చూశారనుకోండి ఈరోజు స్టాక్ వచ్చేసి 20% లోవర్ సర్క్యూట్ అయితే హిట్ అయింది. ఎందుకు హిట్ అయిందంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ కంపెనీ రిలేటెడ్గా. అండ్ ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏమొచ్చిందంటే సేబీ వచ్చేసి ఈ కంపెనీ ప్రమోటర్ని ఇక్కడ మీరు చూడొచ్చు 2 years వరకు మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది అండ్ 50 lakh ది పెనాల్టీ అయితే ఇంపోజ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ద్రోణాచార్య ఐపీఓ అండర్ స్కానర్ సేబీ బార్ కంపెనీ ప్రమోటర్స్ ఫ్రమ్ మార్కెట్ స్లాబ్ 50 lakh పెనాల్టీ అండి. ఎందుకు సేబీ బ్యాన్ చేసిందంటే ప్రమోటర్స్ని ద్రోణాచార్య ఐపీఓ ఎప్పుడు వచ్చింది 2 years ఎగోనే వచ్చిందండి. సో ఏదైనా ఐపీఓ వస్తుంది కదా. సో కంపెనీ ఏం చెప్తుంది మేము మార్కెట్ నుంచి రేస్ చేసిన ఫండ్ని ఒక్కొక్క స్పెసిఫిక్ సెగ్మెంట్లో మేము యూస్ చేస్తామని. బట్ ద్రోణాచార్య కంపెనీ ప్రమోటర్స్ వచ్చేసి మార్కెట్ నుంచి రేస్ చేసిన మనీని మిస్యూజ్ చేశారండి. అంటే మనీని డైవర్ట్ చేసేసారు. అంటే యాక్చువల్గా యూజ్ అవ్వాల్సిన పని మీద యూజ్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసేసారండి. సో ఈ సేబీకి తెలిసింది. అండ్ సేబీ వచ్చేసి ప్రమోటర్స్ని మార్కెట్ నుంచి 2 years వరకు బ్యాన్ చేసేసింది అండ్ 50 lakh ది పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసిందండి. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 20% లోవర్ సర్క్యూట్ అయితే హిట్ అయింది. సో ఈ కంపెనీ రిలేటెడ్గా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. అందుకే మీకు చెప్తాను ఎస్ఎంఈ ఐపీఓస్తో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ రిలేటెడ్గా మనకు హ్యూజ్ డేటా తెలియదండి. ఒక స్పెసిఫిక్ డేటా అండ్ లిమిటెడ్ డేటాని మన దగ్గర ఉంటుందండి. అండ్ ఆ లిమిటెడ్ డేటా నుంచి మనం కంపెనీ గురించి డీటెయిల్గా స్టడీ చేయలేము. అందుకే మెజారిటీ మీరు సపోజ్ 100 ఎస్ఎంఈ ఐపీఎస్ ఉంటుంది దాంట్లో 90 ఎస్ఎంఈ ఐపీఎస్ ఏమో ఇలానే పడిపోతుందండి. వాళ్ళు కొన్ని ఫ్రాడ్ చేసేస్తారు, కొన్ని పడిపోతుందండి. అండ్ దాంట్లో కొన్ని 10 ఐపీఎస్ ఏమో మంచిగా ఉంటాయి. సో ద్రోణాచార్య రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీద ఉంది. సో ప్రెజెంట్లీ మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్స్ ఎవరు గవర్నమెంట్ అండి. ప్రమోటర్స్ ఇక్కడ చూడొచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనం చెప్పొచ్చు ఒక గవర్నమెంట్ కంపెనీ. ప్రమోటర్ దగ్గర 79% హోల్డింగ్ ఉంది. అండ్ సేబీది రూల్ ఉంది కదా మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రమోటర్ దగ్గర 25% వరకు 75% వరకు హోల్డింగ్ ఉండాలి. 75% కన్నా ఎబో హోల్డింగ్ ఉండద్దు. సో ఇప్పుడు ప్రమోటర్స్ వచ్చేసి ఈ కంపెనీలో 5% వరకు స్టేక్ సెల్ చేయొచ్చని మనకు రిపోర్ట్స్ ద్వారా న్యూస్ అయితే ఈరోజు సర్క్యులేట్ అయిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సోర్సెస్ ద్వారా మనకు న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రమోటర్స్ ఎవరు గవర్నమెంట్ వచ్చేసి స్టేక్ సెల్ అయితే చేయొచ్చు. ఎంత పర్సెంట్ది అరౌండ్ 4.6 to 5% స్టేక్ అయితే సెల్ చేయొచ్చు. అండ్ ఏ ప్రైస్లో సెల్ చేయొచ్చు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే కదా. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 5% డిస్కౌంట్లో గవర్నమెంట్ వచ్చేసి ఈ
స్టేక్ సేల్ అయితే చేయొచ్చండి. అంటే అదే ఓఎఫ్ఎస్ ద్వారా స్టేక్ సేల్ అయితే చేయొచ్చు. బట్ ఇది అఫీషియల్ న్యూస్ కాదండి. సో యాజ్ ఆఫ్ నౌ సిఎన్బిసి టీవీ 18 వాళ్ళేమో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఒక లెటర్ అయితే పంపించారండి. ఇప్పుడు ప్రెజెంట్లీ మార్కెట్లో ఇది న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇది నిజమా కాదా అని రెస్పాన్స్ అయితే అడుగుతున్నారండి సిఎన్బిసి టీవీ 18 వాళ్ళేమో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో. సో చూడాలండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఏమంటున్నారని. సో మోస్ట్లీ సపోజ్ ఈ న్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 లేదా 7కి ఈ న్యూస్ అయితే మనకు కన్ఫర్మ్ అవ్వచ్చు. అండ్ సపోజ్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గవర్నమెంట్ వచ్చేసి 4.6 to 5% వరకు అయితే స్టేక్ సేల్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? వరుణ్ బ్రేవేజెస్ మీద ఉంది. సో వరుణ్ బ్రేవేజెస్ రిలేటెడ్గా నేను మీకు ఒక డీటెయిల్ వీడియో అయితే చేసి అప్డేట్ చేశానండి. అది ఏంటంటే వరుణ్ బ్రేవేజెస్ లాస్ట్ 1 ఇయర్లో మోర్ దెన్ 20% వరకు పడిందండి. ఎందుకు పడిందంటే మీకు చెప్పానండి. అది ఏంటంటే క్యాంపాకోలా, ఇది ఎవరిది? రిలయన్స్ గ్రూప్ది. సో క్యాంపాకోలా అండ్ లహోరీ జీరా వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్లీ మన కోకోకోలా ఉంది చూడండి, కోకోకోలా అండ్ పెప్సికో, మన పెప్సికోది ఫ్రాంచైజ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు మన ఇండియాలో? వరుణ్ బ్రేవేజెస్ హ్యాండిల్ చేస్తారు. సో క్యాంపాకోలా అండ్ లహోరీ జీరా వచ్చేసి మార్కెట్ షేర్ని డబల్ చేసేసారండి. అంటే వీళ్ళిద్దరిది కంబైన్ మార్కెట్ షేర్ చూసారనుకోండి, మోర్ దెన్ డబల్ అయితే అయిపోయిందండి. దీని మీనింగ్ ఏంటంటే కోకోకోలా అండ్ పెప్సికోది మార్కెట్ షేర్ పడిపోయిందని. సో మార్కెట్ షేర్ ఏమో కోకోకోలా అండ్ పెప్సికో, అదే ఫ్రాంచైజ్ వరుణ్ బ్రేవేజెస్ హ్యాండిల్ చేస్తుంది కదా పెప్సికోది, ఇప్పుడు ప్రెసెంట్లీ ఈ 2 కంపెనీస్ది మార్కెట్ షేర్ ఏమో మన ఇండియాలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూసామనుకోండి తగ్గిపోతుందండి. అందుకే మనకు స్టాక్ పర్ఫార్మెన్స్లో కూడా ఒక వీక్ మొమెంటం అయితే కనపడుతుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఎన్డీఏ సెక్యూరిటీస్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 524 రూపీస్. సో మంచి కంపెనీ అండి వరుణ్ బ్రేవేజెస్. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఉంటేనే మీరు కంపెనీ ప్రిఫర్ చేయండి. షార్ట్ టర్మ్లో మనకు స్టాక్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అయితే కనపడచ్చు. లాస్ట్ అప్డేట్ టాటా మోటార్స్ మీద ఉందండి. సో టాటా మోటార్స్ది యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో చేస్తున్నాను, నవంబర్ మంత్ది సేల్స్ డేటా అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ రాలేదు. బట్ టాటా మోటార్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ సిఈఓ ఎవరు? శైలేష్ చంద్ర సార్ ఏమో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారండి నిన్న. అండ్ ఆ ఏం స్టేట్మెంట్ చేశారంటే మీ అందరికి తెలుసు, ప్రెజెంట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైజెస్ చూశారనుకోండి యాజ్ కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్ చాలా ఎక్కువైతే ఉంది. బట్ టాటా మోటార్ సిఇఓ ఏమంటున్నారంటే 2030 వరకు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైజెస్ ఉంచండి, అది ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ ఉంది సేమే ఉంటుందని అంటున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్, పెట్రోల్, డీజిల్ వెహికల్ విల్ బి కాస్ట్ సేమ్ బై 2030 అండి. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ సిఇఓ శైలేష్ చంద్ర సార్ ఏమో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారండి. అండ్ ఇది నెక్స్ట్ 1 మంత్ 2 మంత్ స్టేట్మెంట్ కాదండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది అవుతుంది అంటున్నారు. సో అవ్వచ్చు, ఎందుకంటే టాటా గ్రూప్ ఈజ్ ఎ బిగ్ గ్రూప్ అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు టాటా మోటార్స్. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.